ఇదిలో మీకు కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం దేవుని వాక్యంలో. దేవుడు మానవుని తన స్వరూపంలో చేసి సర్వ సృష్టికి అధినేతగా చేశాడు. ఆయన ఈ సృష్టిని ఏలమన్నాడు, ఈ సృష్టిని పరిపాలించమన్నాడు. మానవునికి అవసరమైన వాటన్నిటినీ ఈ సృష్టిలో ఆయన ఏర్పాటు చేశాడు. అసలు ఆయన కొంచెం ఎలా ఉంటుందో, పూలకు ఆయన ఎంత రంగు వేశాడో. మనం ప్లాస్టిక్ పూలు ఉంటే చాలా బాగుంటాయి, కానీ అద్దలోనే రంగు పోతాయి. కానీ ఆయన కొంచెం ఎలాంటిదో ఒక్కరిని కూడా సాగిపోదు. మానవ జీవితానికి కావాల్సిన ఆహారం అంతా ఈ భూమిలో పెట్టాడు, కావలసినంత గాలి ఆక్సిజన్ పెట్టాడు, కావలసినన్ని నీరు పెట్టాడు. చూసారా, మానవ నిర్మాణానికి కావలసినవన్నీ పెట్టి మానవుడిని తయారు చేశాడు, తన స్వరూపంలో చేశాడు. కానీ తనకొక నారిని ఇచ్చాడు తన శరీరంలో నుంచి తీసి. ఇక్కడ తిరుగుబాటు చేయటం నేర్చుకున్నారు వాళ్ళు, దేవునికి తిరుగుబాటు చేయటం. పాపం అవ్వ కదా, అవ్వ బిగిన్ చేసింది అబద్ధం చెప్పడం, సాడీలు చెప్పడం. చాలా హృదయాలు చెప్పగాకండి భార్యలు భర్తలకి అట్లా తెడగొట్టవద్దు. అవ్వ ప్రారంభం తిని కదా, అల్లం తిని నా భార్య ఇస్తే తిన్నానని చెప్పాడు. చూసారా, అవ్వని అడిగితే ఏమన్నది, నేను కాదు తిన్నది, సర్పం చెప్తే తిన్నాను అసలు కదా. తప్పు ఎవరు వాళ్ళ మీద మోపుకోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు, కానీ తప్పు జరిగిపోయింది. ఆ అబద్ధం, ఆ తిరుగుబాటుతనం మానవుడు పతనమయ్యాడు. ఆ పతన జీవితాన్ని కట్టడానికి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వచ్చాడు. ఆ పతనం అవ్వటానికి కారణం, ఇప్పటికీ సాతానుడు మనతో ఉండటానికి కారణం, బలమైన కారణం ఒకటే. ఎందుకంటే దేవదూతలు గర్వపడ్డారు, కానీ ఆ గర్వపడ్డ దేవదూతలు సరిగా లేదు. కానీ చాలామంది దేవదూతలకి, పడవేయబడ్డ దేవదూతలకి వారికి వచ్చిన బహుశత్రుత్వం ఎక్కడంటే మానవుల దగ్గర. ఎందుకంటే మానవులను దేవుడు తన కుమారులుగా నిర్మించుకున్నాడు. చూడండి, దేవదూతలు దేవుడికి మనకు సర్వెంట్స్. వారికి అక్కడ చాలా బాధ వచ్చేసింది. చూస్తామా, 34వ కీర్తన 7వ వచనం చూడండి ఏమని ఉందో. యెహోవా యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కాబిలి ఉండి వారిని రక్షించును. చూసావా, వారు కావలి ఉండి రక్షిస్తాడు. పెద్ద పెద్ద యుద్ధాలలో పాత నిబంధన గ్రంథంలో దేవుని బిడ్డలు గెలిచారంటే అర్థం ఏంటో తెలుసా? ఒక్క దేవదూతలు పంపితే చాలు 1,85,000 మందిని చంపేస్తాడు. 1,85,000 మందిని. అందుకే అక్కడ చెప్పాడు, నేను అడిగితే ఇప్పుడు నేను పంపితే 12 సేనలు వస్తాయి, ప్రపంచమంతా అయిపోతారు. 12 సేనలు వస్తాయి, బలమైన దేవదూతలు. ఒక్కడే చాలు, ఆయన మనకు కావలి ఉంటాడు. దేవదూత మనకు కావలి ఉంటాడు. నేను సేవలో వచ్చిన అనుభవంలో నా కొండ ప్రాంతాలన్నీ చూశాడు, బెల్మోరియా అన్నీ షూట్ చేశాడు. చాలా అపాయాలు కలిగాయి. ప్రతి అపాయంలో నన్ను కాపాడింది ఆయన. ప్రతి బాణాలు వేసిన కొండ జాతుల మధ్య ఆ బాణాలు నాకు తగలకుండా కాపాడేది ఆయన. ఆయన యొక్క కాపుదల మానవునికి చాలా గొప్పది. అందుకే నేను ఒక పాట రాసి, బిడ్డలు పాడతారు ఆ పాటని, నేను వెళ్ళే త్రోవలో నా యేసు నాతో ఉన్నాడు, నా యేసు నాతో ఉన్నాడు. ఈ వయసులో కూడా రాత్రి మాట్లాడి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి చెప్పగలుగుతున్నా. ఎందుకంటే ఆయన నాతో ఉన్నాడు. ఆయన నేను విడిచిపెట్టను, ఆయన విడిచిపెట్టాడు. అది జరిగేది కాదు. ఒకవేళ మా ఇద్దరి మధ్య ఎవరైనా వైరం పెట్టాలని వచ్చినా కూడా వాడు పోవాల్సిందే, కానీ మేము పోము. మా సహవాసం తెగిపోదు, మాతో దేవుడుకున్న సహవాసం. అది మనం నేర్చుకోవాల్సింది ఇంకేందంటే, ఆయన ఈ లోకానికి వచ్చి మానవుణ్ణి పవిత్రునిగా చేసి తన రక్త ప్రోక్షణతో మానవ జీవితాన్ని కడిగి మరలా పడిపోతే వాక్యమనే ఉదకముతో ముడతైనను కలంకమైనను లేకుండా బాగు చేసుకొని పరలోకంలో నిలబడే వ్యక్తిగా నిర్మించబడటానికి లోకానికి వచ్చాడు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఒక్కొక్కటి సరిచేస్తూ వచ్చాడు.
మొదట ఏం చేశాం? సమాధి తెరవబడింది. ఆ తెరవబడిన సమాధి మానవ చరిత్రకు, క్రైస్తవ జీవితానికి, పరలోకానికి ఒక సాదృశ్యం, ఒక సంకేతనం, ఒక రుజువు. మనకు కూడా ఏం చెప్పాడు యోహాను సువార్త 5వ అధ్యాయంలో? మేలు చేయువాడు జీవ పునరుద్ధానం, కీడు చేయువాడు తీర్పు పదార్థం. ఏమంటాడు? ఒక కాలం వచ్చుతున్నది అంటాడు. 28, 29 వచనాలు చూడండి. అది ఇప్పుడు నేను చూసి చెప్పలేను. ఆ భాగంలో ఏముంటుంది అంటే, ఒక కాలం వచ్చుతున్నది, సమాధులలో దేవుని స్వరం వినపడుతుందంట. వినపడితే అందరు వస్తారా? నో నో. కీడు చేసిన వారు అస్సలు లేదు. మేలు చేయవాడి జీవ పునరుద్ధానానికి పోయేది. వీడిని ఎంతో నరకానికి పోతాడు. అందుకే సమాధి తెరవబడింది. చూసారా? 26లో అంటాడు, మృతులైన మీ వారు లేస్తారు, మృతులైన వారందరూ లేస్తారు, ఉత్సాహంగా కాకలేస్తారు వాళ్ళు. కాబట్టి సమాధులు అనేవి మానవుని జీవితానికి అంతము కాదు అని క్రైస్తవము తెలియపడుతుంది. రెండవ పని ఏం జరిగిందో తెలుసా? ఆయన అమ్మాయి మార్గంలో పోతున్నప్పుడు ఆయనను గుర్తుపెట్టి ఆయనతో జీవించడానికి సంభాషిస్తున్నారే కానీ కనపడలేదు. వారు కనులను తెరిచాడు ఆయనతో మనతో మాట్లాడుతూ ఉంటే మన హృదయాలు మండాయి, మన కన్నులు తెరవబడ్డాయి. రెండవది మనం ఏం చూసామంటే హృదయాలు తెరిపోవటం. అసలు పెద్ద పాపం ఏంటంటే మానవ హృదయము సాత్రాను యొక్క నిలయం అయిపోయింది. బాల్యము నుండే బహు చెడ్డది అని చెప్పబడింది. గత ప్రసంగం మళ్ళీ నేను చేయటం లేదు. ఆ హృదయం చాలా చెడ్డది అయిపోయింది. మార్కు 7:21లో చూస్తే దానిలో ఉండే హేయం మున్సిపల్ తొట్టి కంటే కూడా చాలా పనికి పాలది మన లోపల ఉన్న శరీరం, హృదయం. ఎందుకంటే మనం బట్టలు కట్టుకొని చాలా చక్కగా ఉన్నాం, కానీ మన హృదయం చూస్తే అంత రోత అయింది. ఈ హృదయం దగ్గర ఆయన శుద్ధి చేయటానికి వచ్చాడు. కాబట్టి దావీదు అంటాడు, ఆ శుద్ధి చేయమని అడుగుతాడు. చూసావా? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఆ హృదయాన్ని తెరిచి దాన్ని శుద్ధి చేసి కదా ఆయనకు నివాస స్థలంగా చేసుకోవటానికి వచ్చాడు. ఆయన తడుతూ ఉన్నప్పుడు ఆయన వాక్యం నీ హృదయాన్ని కలతపెట్టినప్పుడు, గుచ్చుకున్నప్పుడు, ఆ హృదయం నీ జీవితంలో ప్రవేశిస్తున్నప్పుడు వాక్యం నీ హృదయాన్ని తెరుగు. ఈ దినం 3 చూడబోతాం. ఒకటి ఏంటంటే ఆయన మనసు తెరిచాడు, మానవ మనసు తెరిచాడు. కానీ సాతానుడు ఇప్పుడు ఉన్నాడు. వాడు ఏం చేస్తాడంటే భయంకరుడు. మనల్ని దేవుళ్ళ నుండి దేవునితో మన సంబంధాన్ని తీసివేసి తనతో పాటు నరకానికి పంపడానికి. కర్నూలు యూత్ రిట్రీట్లో మాట్లాడేటప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాం. యూత్లో ఖచ్చితంగా మీరు కొన్ని ప్రశ్నలు అడగండి అని అడుగుతాం. ఎందుకంటే వారి ఆధ్యాత్మిక జీవితానికి కొంచెం పెంచడానికి. ఒక బాబు అడిగాడు, దేవుడు ప్రేమామయుడని మీరు బోధ చేస్తారు కదా పాస్టర్ గారు, నరకం ఎందుకు సృష్టించాడు? నరకం ఎందుకు సృష్టించాడు? నరకం ఎందుకు ఉంది? అసలు నరకాన్ని సృష్టించగలదా అన్నాడు. నరకం ఎప్పుడూ మానవుని కోసం సృష్టించలేదు. అది నరకం సృష్టించింది సైతాన్ కొరకు. వాడిని అగ్నిగుండంలో వేయాలని వాడి కొరకు సృష్టించాడు. మానవుడు ఏం చేస్తున్నాడు అంటే జీవము గల దేవుని వైపు వచ్చి రక్షించబడి నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధపరచబడి పరలోకవాసిగా అవటానికి ఆ పౌరత్వం భూలోకంలో పొందవలసిన వాడు ఏం చేస్తున్నాడంటే ఈ లోక సంబంధమైన వాంఛలకు తన శరీరాన్ని బలి చేసుకొని భయంకరమైన మరణాలు ఈ లోకంలోకి తెచ్చుకుంటున్నాడు. చూసారా? అది సాతానుడు మానవుని నరకానికి నడిపిస్తుంది. అందుకే ఆ భయంకరమైనది ఉంది. కాబట్టి 2వ కొరింథీలో చూస్తే సాతాను యొక్క చేష్టలు కొన్ని చూద్దాం. ఒకటి చూద్దాం, కొంచెం జాగ్రత్తగా ఉన్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒకవేళ 11వ వచనంలో 2వ కొరింథీ 11వ అధ్యాయము 13, 14 చూద్దాం. 2వ కొరింథీ 11వ అధ్యాయము 13, 14 ఏమని రాయబడి ఉంది అక్కడ చూడండి. ఎలా అనగా అట్టి వారికి క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకున్న వారై ఉండి
దొంగ అపోస్తులను మోసగాండ్రులకు పరివారులై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతానే వెలుగు దూతము వేసుకొని ధరించుకుంటున్నాడు కనుక వారి పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి. చాలామంది అబద్ధ బోధకులు ఉన్నారు. చాలామంది మన జీవితాన్ని దేవుని వాక్యంతో పాడు చేసే వాళ్ళు ఉన్నారు. దేవుని వాక్యంతో పాడు చేయటం. ఈ వాగ్దానాల మీద మన చేతులు పెట్టి ప్రార్థన చేస్తే మనకెట్లా వస్తాయి వాగ్దానాలు? అవి మనం సరిగా జీవితం లేకపోతే పాప జీవితంతో ఉండి ఈ వాగ్దానం నాకు ఇవ్వదేవని తెప్పిస్తాడు లేడు. ముందు నీ జీవితం కడుక్కోవాలి, నీ అంతరంగాన్ని శుభ్రపరచుకోవాలి, యేసుకు నివాసంగా ఉండాలి. అప్పుడు కానీ యేసు ప్రభు నీలోకి రాడు. 3 శుద్ధీకరించినవి చెప్పాం. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మన మనస్సు. చూసారా? ఒక్కసారి మనం లూకా సువార్త 24వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. అప్పుడు వారు 45లో అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసు ఏం చేశాడు? తెరిచాడు. మన మనసు తెరవబడాలి. మన మనసు చాలా మంచిదై ఉండాలి. మానవ జీవితంలో 2 భయంకరమైన స్నేహితులు ఉన్నారు మనకు, హృదయము, మనసు. ఈ 2 కలిసి మానవ జీవితాన్ని పాడు చేస్తున్నాయి. ఇక్కడి నుంచి ఒక తలంపు పుడితే ఆ తలంపు ఈ కేంద్రానికి అందిస్తుంది. ఈ కేంద్రమైన హృదయం ఏం చేస్తుంది అంటే, అదిగో చూడు ఎట్లుందో అందంగా ఆ చెట్టు, ఆ పండ్లు ఎట్లుందో చూడు. ఇదేం చేస్తుందంటే మన అవయవాలన్నిటికీ పనులు పెట్టేస్తుంది. చూసారా? ముందు చెడిపోయేది ఇక్కడే, ఈ మనసే. ఈ మనసు ఏం చేస్తుంది? అందుకే బైబిల్ గ్రంథంలో 16వ సామెతల గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనంలో అంటాడు, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకుని వాడి కంటే తన మనసును స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడు. దేవుని గుళ్ళో వచ్చి కూడా తప్పుగా ఆలోచిస్తాడు. దేవుని గుళ్ళో వచ్చి కూడా నా అధికారాన్ని చూస్తాను నేను. దేవుని గుళ్ళో వచ్చి కూడా దీన మనసుతో రాను. దేవుని గుళ్ళో వచ్చినా కూడా నేను ఏదో పెత్తనం చేయటానికి వచ్చినట్టు ఉంటుంది కదా. ఈ మనసు ఎలాంటిది అంటే చెడ్డది. ఇక్కడ ఉంటారు, ఇక్కడి నుంచి వంటశాలలో కూడా ఉంటారు. ఇప్పుడు పోయి ఏ కూర ఉండాలని గుడిపోద్ది వంటశాలలో ఉంటారు. ఇప్పుడు ఇక్కడే ఉంటాం, ఫ్లైట్లో ఉన్నట్టు భావిస్తాం. ఈ మనసు ఏం చేస్తుందంటే చాలా చెడ్డది. ఈ మనసు బాగలేకపోతే దేవుని దగ్గరికి పోలేదు. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలులను ప్రేమించి వారికి నిబంధన ఇచ్చి పస్కాను వారిని విడిపించి విడుదల చేసి ఒక కొత్త దేశానికి భూలోకంలో దాసత్వంలో నుంచి విడిపించి వారు కట్టని ఇల్లు, వారు నాటని పంట దగ్గరికి పాలస్తీనాకు నడిపిస్తూ ఉంటే వారు సనిగి మోసే మీద తిరుగుబాటు చేసి దేవుని అపహాసపరిచి వారు విగ్రహాలు చేసుకొని దాన్ని పూజించి చాలా చెడ్డ కార్యాలు చేయటం వలన అరణ్యంలో ఎంతమంది రాలిపోయారు? ఇశ్రాయేలులందరూ రాలిపోయారు. ఆఖరికి అక్కడ చేరే లోపలికి ఏ వంశం ఉంది? అందరూ ఆ బయలుదేరిన వాళ్ళు ఎందరు ఉన్నారు తెలుసా? 2, కాలేబు, యెహోషువ. ఆ కాలేబుని గురించి ఎందుకున్నాడు ఆ బైబిల్లో రాశాడు చూద్దాం. చాలా దిక్కలు రాశాడు. మనం యెహోషువ 14వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తే అక్కడిక్కడే ఉంది. యెహోషువలో చూస్తే ఎంత బాగా రాస్తాడో 14వ అధ్యాయంలో 13వ వచనంలో యెహోషువలో ఆయన గురించి చక్కని మాటలు రాయబడటం మనం చూస్తాం యెహోషువ గ్రంథంలో. ఏముంది చదువుతూ ఉన్నారా? నిండు మనసుతో మీరు చదివారు కాబట్టి షేర్ చేశారు. థ్యాంక్ యూ. నిండు మనసుతో దేవుని అతడు ఇది చేశాడు అనే సత్యం రాశాడు. నిండు మనసుతో. ఇంకా ఒక దిక్కున సంఖ్యాకాండం 14:2 ఏమంటాడంటే పూర్ణ మనసుతో అంటాడు.
ద్వితీయోపదేశకాండం 1:36 ఏమంటాడంటే, కాలేబు తప్ప వారు ఎవడును చూడడు, అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించను కనుక అతడు దానిని చూచును, అతడు అడుగుపెట్టు దేశమంతా నేను అతనికి ఇచ్చేదను కదా. అంటే అర్థం ఏంటి? నీ వలన నీ సంతానము కూడా పరలోకానికి ప్రవేశించడానికి ఒక మార్గం ఉంది. నువ్వు చెడిపోతే ఇల్లు చెడిపోద్ది, ఒక తల్లి చెడిపోతే ఇల్లు అంతా చెడిపోద్ది. ఒకసారి ఏమనుకుంటున్నారంటే, మీ కుటుంబ వ్యవస్థ ఏది చెడకూడదు. భర్త చెడిపోతే వాడు చెడిపోతాడు. ఒక ఇంటికి వెళ్తే వాడు బయట కూర్చుని ఉన్నాడు, వాడు పిల్లవాడు చిన్నవాడు, వాడు ఇటు సిగరెట్ పెట్టుకొని ఏదో ఒక్కది వాళ్ళ శుద్ధ పెట్టుకొని ఉఫ్ అంటున్నాడు. ఏంద్రా ఉఫ్ అంటున్నావు అంటే, మా నాయన తాగి ఇడిస్తే 2 వస్తాయి రౌండ్స్, నేను రేపు తాగి విడిస్తే 3, 4 రావాలంట. ఎక్కడ నేర్చుకున్నాడు వాడు? తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. బిడ్డలకి తల్లిదండ్రులు పాఠశాల, బిడ్డలకి తల్లిదండ్రులు ఆధ్యాత్మికంగా గురువులు, బిడ్డలకి తల్లిదండ్రులు నేర్పించవలసిన వాడు. బాలుడు నడుచు దోవలు ఎవరు నడిపించాలా? మీరు నడిపించాలి, మనుషులు నడిపించాలి, దేవుని వాక్యం చెప్పడం లేదు. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైంది. మదర్స్ డే అంటారు. మదర్ అంటే మాతృత్వం. మాతృత్వం ఎంత పెద్ద 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 కిరీటం అది. ఆ కిరీటాన్ని బిడ్డలు పాడు చేస్తే ఎట్లా? ఆ కిరీటాన్ని బిడ్డలు పాడు చేస్తే అది చాలా చాలా ప్రమాదకరమైంది. ఒకనాడు కోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది, నిజంగా జరిగింది. నేను దాదాపు ఒక 40 సంవత్సరాల క్రితం చూశాను జడ్జిమెంట్. వారు ఏది కోరితే ఉరివేసేవాడికి అది ఇవ్వాలి. వాడు ఏం కోరినా ఆయన జడ్జితో చెప్పాడంటే, ఏం లేదండి, మా అమ్మని ఒకసారి కోర్టులోకి పిలిచి మేమిద్దరం ఒకరినొకరు మేము ముందు చూసుకుంటే చాలు అన్నాడట. మేము ముందు చూసుకున్నాక చెప్తున్నాడట నేను జడ్జి గారితో, సార్ నేను చిన్నప్పుడు ఒక కోడిగుడ్డు దొంగలు ఇచ్చుకుని వస్తే పెట్టింది మా అమ్మ, ఒక పర్సు దొంగలు ఇచ్చుకుని వస్తే ఆ డబ్బంతా వాడేసి నాకు మంచి బట్టలు తీసింది, ఇట్ట దొంగనైనాను ఇప్పుడు అంతకున్నాయి. కానీ ఈ నేరం ఆమెదా నాదా? ఎవరిదా నేరం? ఆ బిడ్డ చేసిన నేరం ఎవరిది? తల్లిదా బిడ్డదా? బిడ్డదా తల్లిదా? భారతదేశంలో ఒక సామెత ఉంది, ఆవు పోయి చేలో మీస్తే బిడ్డ గిట్టుడు నేయదంటారు. ఆవు చేయలేకపోతే ఇది కూడా చేలోకి వెళ్ళిపోద్ది కదా. మీరు సరిగా లేకపోతే కుటుంబం ఏమైపోతే వ్యవస్థ పాడవుతుంది. వారు పాడవటం కాదు, మీరు పాడు చేయటం. మీరు పాడు చేయటం. పూర్ణ మనసుతో నిండు మనసుతో మీ కుటుంబంలో దేవుని సేవిస్తే ఆ మనసు చాలా ఇష్టము అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అంతేకాదు, దేవుని వాక్యం ఇంకా మనం చూస్తూ ఉంటే మన జీవితంలో ఈ మనసు అనే దాని గురించి ఏమి మన మనసుకు కూడా ఒకటి కావాలా. పోదాం ఒకసారి మనం పేతురు పత్రికలోకి పోదాం. పేతురు చాలా అద్భుతమైన పత్రిక రాశాడు. ఆయన రాసిన పత్రికలో చాలా సత్యాలు మనకు బయలుపడతాయి. ఒక 5వ అధ్యాయం ఒకసారి తీద్దాం. 1 పేతురు 5వ అధ్యాయం తీద్దాం. 5వ అధ్యాయంలో చాలా మాటలు మనం చూస్తాం. 2వ వచనం మా బోధకులకు రాసింది, బలిమి చేత గాక దేవుని చిత్త ప్రకారంగా ఇష్టపూర్వకంగా దుర్భావపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్య ఉన్న దేవుని మందను పై విచారణ చేయుచు దాన్ని కాయుడి. సిద్ధ మనసు, దుర్లభంగా కాకుండా, లేకపోతే అవినీతిగా కాకుండా, అన్యాయంగా ఒకరిని ప్రేమించి ఇంకొకరిని ద్వేషించడం కాకుండా సిద్ధ మనసుతో మీరు దేవుడికి సేవ చేయండి అంటాడు. అందుకని మేము చేసాం, దేవుని సేవ అట్లా చేశాం. అందుకోసం నేను కొన్నిసార్లు మా రైట్స్ అడుగుతాం, అవి ఇవ్వకపోయినా మాకు పర్వాలేదు. కాబట్టి దేవుడు ఉన్నాడు. తర్వాత ఇంకా మనకేం చెప్పాడో చూడండి. చిన్నపిల్లలారా 5వ వచనంలో, చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఏమిస్తాడు?
కృప అనుగ్రహిస్తాడు. దీన మనసు ధరించుకొనుడి. అక్కడ చెప్పిన మంచి మాట మనకు దీన మనసు. 6వ వచనంలో కూడా దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఎట్ట ఉంటామంటాడు, దీన మనుషులైండుడి. ఆయనకి ఆర్డర్ చేస్తుంటేట ఆయన మన ఇంట్లో కూడి అలాగా ఇది పని చేసి పెట్టమంటుంటాం. ఆయన తెల్లారి లోపలికి నా బిడ్డ బడిలో పోవాలా, ఇవన్నీ ఒక లిస్టు రాసి ఈ లిస్ట్ అంతా మాకు కావాలని ఆయనకి ఆర్డర్ ఇచ్చేంత వల్లమైపోయాం. అంటే అంత అహంకారులమైపోయాం. మరి ముఖ్యంగా ఎవరైనా యేసుక్రీస్తు లోపలికి వస్తే వాళ్ళు యేసుక్రీస్తుకే ఆర్డర్ వేస్తుంటారు, ఆయనకు లోబడరు. దీన మనసు లేదు, ఆయనకి ఆర్డర్ వేయటం, ఆయనకి ఆర్డర్ వేయటం. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే మన దీన మనసు ఆయన జీవితంలో చూస్తాడు. మీకు ఆ రాత్రి కొన్ని విషయాలు మాట్లాడా. మీకు 6వ అధ్యాయం 8వ వచనంలో చేస్తే ఏది ఉత్తమమైనదో నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకో రుటయు, తర్వాత కనికరము చూపడానికి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే దీన మనసు కలిగి నీ దేవుని సన్నిధికి రా అని అక్కడ ఏమంటాడు కదా. ఎక్కడ ముగించేటప్పుడు ఒక మంచి మాట అంటాడు, ఇంతే కదా నేను నిన్ను అడిగేది. నాకు బంగారం దమ్మని చెప్పలేదు, నాకు కావలసిన బట్టలు దమ్మని చెప్పలేదు, నా యొక్క కొన్ని కోట్లు ఏమని చెప్పలేదు, నేను డబ్బులు అడగలేదు, ధనం అడగలేదు, నేను మీకు ఇచ్చిన బంగారం అడగలేదు. నేను అడుగుతుండేది న్యాయంగా ఉండు, ఇతరుల కనికరం కలిగి ఉండు, దీన మనసు కలిగి నా దగ్గరికి రా. నీ మనసు దీనంగా లేకుండా అహంకారమైన మనసు, తెరవబడని మనసు, వాక్యం అర్థం కాని మనసు, వాక్యములో కూడా సాతాను బోధించినట్టుగా సాతాను వాక్యం మీద అధికారిని అనుకుంటుంది. చూసారా, పేతులైతే అసలు ఇక్కడ బాటం లేని వ్యక్తిని బాగు చేశాడు. వారందరూ పేతురు వైపు చూస్తే ఏమన్నాడో తెలుసా, నా వైపు చూడవద్దు, ఆయన బాగా చేసింది. ఇప్పుడైతే ఏం చెప్తామంటే, లేచిరమ్మా ఫోన్ మాట్లాడు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నా తలనొప్పి పోయిందని చెప్పు. మనకు ఆపాదించుకోవటానికి చూసుకుంటున్నాం, మనం కనపడటానికి చూసుకుంటున్నాం, మనం సంపాదించుకోవటానికి చూసుకుంటున్నాం. అవన్నీ మనం చేసామనుకుంటున్నాం. ఆయనకు సర్వెంట్ అయిన మనం ఆయనకంటే యజమానులు మనం చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దొంగ బోధకుడు, అబద్ధ బోధకుడు. ఆయన ఇచ్చించాలా, మనం తగ్గించబడాలా. ఇది మన జీవితంలో నేర్చుకోవాలి. నువ్వెంత పెద్దవాడమైనా, ఎంత ఉన్నత స్థితి ఉన్నా కూడా నీ జీవితం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దీన మనసుతో రావాలి. దీన మనసు అనే వస్త్రం ఉండాలట. ఆయన చూసినప్పుడు నీలో ఏముండాలంటే తెరవబడిన నీ మనసుకు కప్పబడిన దీన వస్త్రం కలిగి ఉండాలి. ఇది లేకపోతే దేవుడు నీ మొర ఆలకించడు అనే పరిస్థితి మనం నేర్చుకోవాలి. ఇంకా యెహెజ్కేలు గ్రంథానికి పోతే ఇంకా మంచి మాటలు చెప్పాడు, చూద్దాం. 18వ అధ్యాయం తిరుగుతారా, 31, 32 చూడండి ఏమంటాడో. బాగా తీయండి. 18వ అధ్యాయం 31, 32. ఇక్కడ ఏమంటాడంటే, మీరు జరిగించే అక్రమ క్రియలన్నింటిని విడిచి నూతనమైన హృదయము, నూతనమైన బుద్ధి తెచ్చుకోండి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మృతి నొందెదరు? ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడని కాను. నాకు సంతోషం లేదు. నేను తెలుసుకోకుండా ఎవరైనా చనిపోయి నరకానికి పోవటం దేవుడికి ఇష్టమే లేదంట, నాకు ఇష్టం లేదంటాడు ఆయన. మళ్ళీ కింద ఏం చెప్తాడు చూడండి, నేను సంతోషించువాడని కాను, కావున మీ మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే యెహోవా వాక్కు. మనసు ఆయన వైపు తెరవాలి, దేవుని వైపు మన మనసు తిప్పుకోవాలి. దేవుని కోసం మనం పనిచేయాలి, మన కోసం కాదు. దేవునితో ఉండటానికి మనం నేర్చుకోవాలి. ఆయన కోసం మన మనసు తిప్పాలి అంట. ఇంకోటి చూసి రెండవ దానికి వెళ్దాం. పేతురు పత్రికలో ఏముందా అంటే ఒక మాట ఉంది, కాబట్టి మీరు మీ మనసు అనే నడుము కట్టుకొనుడి అంటాడు.
మనసు కూడా ఒక నడుము అంట. ఆ నడుము ఏంటంటే డాన్స్ చేసినట్టు ఉంటుంది లోకంలో. అక్కడ కొంచెంసేపు, ఇక్కడ కొంచెంసేపు, ఆ గుడి కొంచెంసేపు, ఈ గుడి కొంచెంసేపు, అక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం, అక్కడ అరుస్తాం, ఇక్కడ అరుస్తాం. దేనిదంటే నాట్యం. ఈ నడుముకి గట్టి లేదు కదా. ఈ నడుముకి ఏం కట్టుకోవాలి? ఎపిసి పత్రికలు చెప్పాడు చూడండి 6:14. ఏలయనగా మీ నడుముకు సత్యమనే దట్టు. ఆ నడుము అనే దాన్ని మనసుకు పోల్చాడు. సంచలమైంది ఇది. ఈ సంచలమైన మనసుకు ఏమని కట్టుకోవాలా? సత్యమనే దట్టి కట్టుకోవాలి. సత్యమనే దట్టి కట్టుకోవాలి. ఆ సత్యమనే దట్టి కట్టుకుంటే ఆ మనసు నిలబడుతుంది, స్థిరంగా నిలబడుతుంది. బిడ్డలారా, మన మనసు నిలకడగా, మన మనసు నిశ్చయంగా, మన మనసు తెరవబడి యేసు ప్రభు ధ్యానంగా దివారాత్రులు దాన్ని ధ్యానించేవారు ధన్యులు. దేవుని వాక్యం ధ్యానించేవారిగా, దేవునితో సహవాసం చేసేవారిగా ఉంటే ఎన్ని గొయ్యలు వచ్చినా ఆ గొయ్యల్లో మనం పడిపోయాం. ఒకవేళ జిగటగల ఊబిలో మన జీవితం ఉన్నా నీ మనసు తెరవబడితే దానిలో నుండి తీసి ఆయన బండ మీద నిలబెడతాడు. క్రీస్తులో నిలబెడతాడు. క్రీస్తు అనే బండ మీద నిలబెడతాడు. ఈరోజు ఈ ఉదయం నా మనసులో తెరుస్తాడు దేవుని కోసం. ఇక ఈ బుర్రలో ఇక ఏది రాదు. నేను దాన్ని కంట్రోల్ చేసుకొని నా మనసు పూర్ణ మనసుతో, నిండు మనసుతో ఆయన ఆరాధిస్తారనే ఒక మంచి తీర్మానం మనం చేసుకోగలిగినట్లయితే అది ఆశ్చర్యం, అది మనకు అద్భుతం, అది మనకు పరలోకం, అది మనకు పరలోకం. ఇక ఏదో నేను ప్రసంగం చెప్పి పరలోకానికి పోవాలంటే కుదరదు. నా మనసు ఇవ్వకుండా, హృదయం ఇవ్వకుండా ఒక ప్రసంగం బాగా చెప్పేసి వెళ్ళిపోదాం పరలోకానికి అంటే కుదరదు. ప్రసంగానికి పరలోకం రాదు, పాటకు పరలోకం రాదు, గుడికి వస్తే పరలోకం రాదు. మన మనసు తెరవబడాలి అని చెప్పబడింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకు టైం అయిపోద్ది. ఇంకోటి ఏంటంటే వారి నోరు తెరవబడింది. ఎప్పుడు మనసు తెరవబడిందో, లేఖనాలు తెరవబడ్డాయో 46, 47 వచనాలు మనం చూస్తే వారు వెళ్ళి యేసుక్రీస్తుని గురించి బోధిస్తున్నారు. ఈనాడు యేసుక్రీస్తు కొరకు నోరు తెరవబడకపోయినా కూడా పోయి బోధిస్తారు. ఆయన నోరు తెరవకపోయినా కూడా ఆయన తెలిసినాడు అని చెప్పి బోధిస్తాడు కదా. ఆయన నోరు తెరవాలా, ఆయన నోరు తెరవాలా. మనం ఒకసారి ఈ గ్రంథంలోకి వద్దాం, ఎహెజ్కేలు గ్రంథంలోకి వద్దాం, 3వ అధ్యాయానికి వద్దాం. 3వ అధ్యాయంలో చూస్తాం ఒక మాట, మంచి మాట చూస్తాం. మరియు ఫస్ట్ నుంచి ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా, నీకు కనపడిన దాన్ని భక్షించుము. ఈ గ్రంథం భక్షించి ఇశ్రాయేలు వద్దకు పోయి వారికి ప్రకటన చేయు. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు చినిపించేది. నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథం ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకో. ఆత్మీయ ఆహారం దేవుని వాక్యం. ఎన్నిసార్లు తింటాం? కడుపుకి అయితే ఇప్పుడు 5 సార్లు తింటున్నారు ఒక్కొక్కరు. ఉదయం తింటే మళ్ళీ 10 గంటలకు ఏమన్నా కావాలా, మళ్ళీ 1 గంటకి తింటే 4 గంటలకు ఏమన్నా కావాలా, మళ్ళీ 9 గంటలకు ఏమన్నా కావాలా కదా. దేవుని వాక్యం ఎన్నిసార్లు తింటున్నా? రాత్రి 2:30కు వచ్చాను నేను హెచ్చులకి చెప్పుకోవటం లేదు, నా బిడ్డలు నేర్చుకోవాలని చెప్తున్నా. నాకు పెద్ద అధ్యాయం ఉంది. నాకేమనిపించిందంటే శోధన, ఈ దినం సగం చదివి వదిలేద్దాం, రేపు ఆ సగం ఇంకోటి చదువుదాం అనుకున్నా. చూసారా, మంచి తెలివి చెప్పింది సైతాన్. నువ్వు నిద్రలో ఉన్నావు, అలసిపోయి వచ్చావు, బైబిల్ చదవటం ఏంది, మళ్ళీ అమ్మల్ని ప్రార్థన చేయటం ఏంది, సగం చదివి మూసేసి 2 మాటలు ప్రార్థన చేసుకుని పండుకోమని కొంచెం ఆలోచించిన. సాతాను నన్ను దారి తప్పిస్తున్నాడు. ఎన్ని అధ్యాయాలన్నీ వచనాలన్నీ ఉన్నాయండి, 46 కాదు 70 ఉన్నాయి. అది చదువుకోకుండా నేను పండుకోను. మన మనసును కూడా సాతాను శోధిస్తాడు. ఆయన పనిని చేయకుండా మనల్ని ఇంకొకటి చాలా ముందు తెచ్చి పెట్టేస్తాడు. మట్టివాదం పడిపోతాం.
కానీ మనకు సహాయం ఎవరు కావాలా? మన రక్షకుడు, మన ప్రభువు. ఏ గడియలో నువ్వు ప్రార్థన చేసినా ఆ గడియలో ఆ శోధనలో నుంచి నేను లేపడానికి ఇష్టపడతాడు. నీ చెడు తలంపులు కొట్టివేయటానికి ఇష్టపడతాడు కదా. నీ ప్రవర్తన మీద అధికారం ఆయనకు అనుగ్రహించినావంటే ఆయన నీ త్రోవను సరాలు చేస్తాడు. సామెతల గ్రంథం 3:5. కాబట్టి ఆ ప్రభువుకి నీవు తెరవబడిన నోరు కలిగి ఉండాలి. తెరవబడ్డ నోరు. ఎందుకంటే మానవ జీవితంలో అసలు చెడ్డదేదో తెలుసా? నోరు. సాతాను వాడుకునేదేదో తెలుసా? సాడీలు చెప్తారు చూడండి. ఏం బుద్ధి లేదు సాడీలు పెట్టాం మనం. ఎప్పుడన్నా ఇంట్లో భార్య చెప్పినా బయట వాళ్ళు చెప్పినా పిలిచి ఇద్దరిని కూర్చోబెట్టి, ఏంటి మీకు వచ్చిన ప్రాబ్లం, నీ చెప్పు ఆయనది చెప్పు, కరెక్ట్గా చెప్పండి. ఆయన లేనప్పుడు నువ్వు చెప్తావు, నువ్వు లేనప్పుడు ఆయన చెప్తావు. ఏం లేదు, ఎందుకు ఆకలరా? అది ఎందుకు ఆకలరా? అందులో నిజం తెలుసుకుంటాం మేము అని ఎవరన్నా అడుగుతారు? అడగరు. ఏ గాలికి ఆ సాప ఎత్తుతారు. వీళ్ళు కూడా అంతే. ఏ గాలికి ఆ సాప ఎత్తటం, ఆ గాలికి ఆ సాప. అది మానవులో చాలా చెడ్డతనం. అది నాలుక సైతానుడు దీన్ని పాడు చేస్తాడు. ఎప్పుడన్నా మీరు చూశారండి? ఒకటి యోహాను సువార్త 8వ అధ్యాయం. ఎప్పటికన్నా వచ్చారా మీరు? 8వ అధ్యాయం మీరు ఎప్పుడన్నా చూసారా? అందులో భయంకరమైన మాటలు రాయబడ్డాయి. 44వ వచనం చూడండి. ఏమంటాడు? మీరు మీ తండ్రి యొక్క అపవాది యొక్క సంబంధులు. మీరు మీ తండ్రి యొక్క అపవాది. మన తండ్రి అపవాది అంటారు. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోవచ్చున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కానే కాదు. కొన్ని చర్చిలలోకి పోతుంటే చెప్తారు, సార్ వాడెప్పుడు కూడా ఎప్పుడన్నా సత్యం చెప్పాడు సార్, ఏది సత్యం చెప్పాడు. ఉదయం లేచిన నుంచి సాయంత్రం లేచినంత వరకు అబద్ధాలే. కుటుంబాలు చెడిపోయేదంటే అన్నా సఫీర్యాలు 2 అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నారు. 2 అబద్ధాలు చెప్పి 2 చనిపోయారు కదా. మళ్ళా యెజబెలు ఆహాబు మంచోడైతే ఆహాబుని కూడా జడగొట్టింది. అబద్ధాలు చెప్పి, సాడీలు చెప్పి, వాళ్ళ మీద చెప్పి, వీళ్ళ మీద చెప్పి, ఇంట్లో మనం కూడా కూతురు మీద, కోడల మీద, వీళ్ళ మీద చెప్పి ఏమైపోతాం? కుటుంబాన్ని గడిబిడి చేసేస్తాం. నోరు అంత చెడ్డది. అది నోరు భయంకరమైన చెడ్డది. అక్కడ అంటాడు చూడండి, వాడు అపవాది, వాడు అబద్ధమాడువాడు తన స్వభావం అనుసరించే మాట్లాడు. వాడు అబద్ధ జనకుడు, అబద్ధానికి జనకుడు అంటాడు. చూసారా? అబద్ధ జనకుడు. నువ్వెవరు బిడ్డవి? దేవుని బిడ్డవా? అబద్ధ జనకుని బిడ్డవా? అబద్ధ జనకుడు బిడ్డవైతే నీతోనే నీ సంతానాన్ని పాడు చేసుకుంటావు. కొంచెం సత్యం, ఇంటిలో సత్యం. కొన్నిసార్లు అబద్ధం చెప్తే చిన్న అబద్ధాలు కూడా బద్దలు అవుతాయి కదా. చిన్న అబద్ధాలు. ఎవరైనా భిక్షం అడగని వస్తే ఏం లేదు పొమ్మని చెప్తామనుకో, తల్లి చెప్పేసింది, కూతురు అంటుంది ఈసారి వచ్చినప్పుడు, అమ్మా పో. అక్కడే తల్లి కూతురు పట్టేసింది. మా అమ్మ ఉంచుకొని కూడా లేదని చెప్తుంది. నేను ఇంకా తరిమేయాలి వాళ్ళని, ఇంకొంచెం ముందుకు పోద్ది. మనం నేర్చుకున్న దానికి ఇంకా ఒక అడుగు ముందేయాలనుకుంటారు మన పిల్లలు, ఇంకొక అడుగు ముందేయాలనుకుంటారు. కాబట్టి మనం అబద్ధ జనకుడి పేరు కాదు. అంత మాత్రమే కాకుండా ఈ నోరు ఎంత చెడ్డది అంటే చెప్పడానికి వీల్లేదు. నోరు ఎంత చెడ్డదో చెప్పడానికి వీల్లేదు. ఒకసారి మనం యాకోబు పత్రిక చూద్దాం. చూసి అది ఒక్కటి చూసి తర్వాత మనం 3వ దానికి మన సమయాన్ని పడ్డాం. 3వ అధ్యాయం 6వ వచనం ఏమంటాడో తెలుసా? అందరు తీశారా? ఇది బాగుంటుంది. మన నాలుకని గురించి. నోటిలో ఉండేది నాలుక. ఆ నాలుకని ఏమంటాడు? నాలుక అగ్ని అయి, నాలుక మానవ అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచం అంటారు. అది పాప ప్రపంచం, మానవుల్లో ఉంచబడిన పాప ప్రపంచం. ఇంకా ఏమంటాడో చూడండి, భలే మంచి మాటలు పాడతాడు. పాప ప్రపంచం అది సర్వ శరీరమునకు మాలిన్యం కలుగు చేయుచు, పప్పుడిచి చక్రమునకు చిచ్చు పెట్టుచు, అది నరకము చేత చిచ్చు పెట్టబడును.
అది నరకంతోనే చచ్చిపోద్ది, నరకమే దాన్ని కాలుస్తుంది. మృగ పక్ష సర్ప జలచరములో ప్రతివాడు నరచార్చి చేత సాధు అయ్యను, కానీ ఏ నరుడు నాలుకను సాధు చేసుకోలేడు. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్ధకమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతిస్తాం, స్తుతి ఆరాధన చేసేస్తాం. మళ్ళా ఏమంటాడు, దీనితోనే దేవుని పోలి పుట్టిన మనుషులను శపిస్తాం. ఒక నోటి నుండి ఆశీర్వాద వస్త్రం వస్తుంది, శాప వస్త్రం బయలుదేరుతుంది. కాబట్టి ఏమంటాడో తెలుసా, యాకోబు 1:26 తీయండి. ఇప్పుడు మొదటి అధ్యాయం 26వ వచనం. ఇక్కడ ఒక మంచి మాట అంటాడు, ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొని తన హృదయమును పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకొనుచు భక్తి గలవాడనని అనుకున్న ఎడలా వారి భక్తి వ్యర్థమే. అబద్ధం చెప్పే వాళ్ళు భక్తి ఆడి ఉంటుంది. వాడు అబద్ధం జరుగుని పుత్రిక అయితే వాడే పాప ప్రపంచం. అసలు అబద్ధ నాలుక, అబద్ధపు నోరు పాప ప్రపంచం. యేసు ఆ నోరును తెరిచాడు. అది తెరిచి ఆ నోటితో ఏం చెప్పమన్నాడు, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి. ఇంకా ఏమన్నాడు, యూదయ గలిలయ సమరయ అంతా మీరు భూదిగంతముల వరకు సాక్షులై ఉండండి. కొంతమంది సాక్ష్యం ఉండదు, సాక్ష్యం చెప్తే మంట. నీకు సాక్ష్యం ఉండాలా? దేవుడు నీకేం చేశాడు? ఎందుకు క్రైస్తవుడు అయ్యావు? దేవుడు నేను పిలిచాడా లేదా? నువ్వు రక్షించబడ్డావా లేదా? నీ జీవితంలో ఏమన్నా అద్భుతాలు జరిగాయా? అవి చెప్పాలా కదా. పౌలు చెప్తాడు, నేను ఒకసారి మోసకారిని, నరహంతకుణ్ణి. ఆయన నన్ను దమస్కో మార్గంలో పట్టుకున్నాడు. నేను ఇప్పుడు మారిపోయాను, నూతన జీవితం వచ్చింది నాకు. సాక్ష్యము లేని బ్రతుకు కదా, సూర్యుని లేని చీకటి లాంటిది. సాక్ష్యం దేవుడు ఏం చేశాడు నీకు? దేవుడు తప్పకుండా చేస్తాడు. ఆయన నమ్మిన వారికి ఆయన చేసే అద్భుతాలు, ఆశ్చర్యాలు చూస్తే ఎట్లుంటాయంటే అవి ఎంత అద్భుతంగా ఉంటాయో. ఆయన హస్తగతాలలోనే అద్భుతాలు ఉన్నాయి. మనుషులు దగ్గర ఊరి దగ్గర లేవు అద్భుతాలు, ఆయనే చేయాలి మనకు అద్భుతాలు. కాబట్టి మనం దేవుని నమ్మినప్పుడు, దేవుడు మనకు చేసినప్పుడు మనం నోటిని సిద్ధపరచుకొని దాన్ని మనం వాక్యం అనే ఒక మనం దాన్ని చేసుకుంటే చాలా మంచిది అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మన నోరు దేవుని వాక్యాన్ని సువార్త అంటే ఏంటి? శక్తి. రోమాపత్రిక 1వ అధ్యాయం మీరు చూస్తే ఆ ఆఖరి వచనాలన్నింటిలో ఏమంటారు తెలుసా? సువార్త ఒక శక్తి అంట. నేను ఒక శక్తి అంట. నేను ఎట్లా శక్తి అవుతా? సువార్త శక్తి. సువార్త నీతిమత్వమైంది. సువార్త అనేది సర్వసత్యంలోనికి మానవుని నడిపించే పరిశుద్ధాత్మను అనుగ్రహించేది. కాబట్టి ఆ శక్తివంతమైన సువార్త నీవు నేను ప్రకటించమని దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు. అది దేవుని వాక్యంలో మనం తెలుసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మూడవది, మన సమయాన్ని బట్టి ఆకాశము తెరవబడింది. ఆకాశం తెరవబడింది. దీన్ని 2 వచనాలు చూడాలి మనం. మొదటిది ఇక్కడే వరదాం మనం, 24వ అధ్యాయాన్ని కొరదాం లూకాలో. అక్కడ ఏం రాయబడిందో మనం చూసి అపోస్తుల కార్యంలో కూడా వెళ్ళిపోదాం. అక్కడ ఏముందో చూడండి. 49 నుంచి, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసిన మీ మీదకు పంపుతున్న, మీరు పైనుండి శక్తి పొందుదు, పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పింది. ఆయన బేతేనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. వారు ఆశీర్వదించుతుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఏమయ్యాడు? ఆరోహణుడయ్యాడు. వారు ఆయన నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళిన ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రం చేయుచుండిరి. ఈ మాటలు మనం చూసాం. అపోస్తుల కార్యంలోకి వద్దాం. అక్కడ ఏం రాయబడి ఉందో ఒకసారి చూడండి. అపోస్తుల కార్యంలో అక్కడ ఏమి రాయబడి ఉందో మనం ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం మనకు తెలుసు, సాక్షులై ఉండమని. 9వ అధ్యాయం అంతా చూద్దాం. ఈ మాటలు చెప్పి వారు చూచుతుండగా
ఆయన ఆరోహణం ఆయన. అప్పుడు వారి కన్నుల కనపడక ఒక మేఘం ఆయన్ని కోల్పోయాను. ఆయన వెలుగుచుండగా వారు ఆకాశం వైపు తిరిగి చూచుండరి. ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకొని ఇద్దరు మనుషులు వారి వద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీరెందుకు పరలోకం చేర్చుకోబడిన ఈ యేసు ఏ రీతిగా పరలోకం ఎదుట మీరు చూసితులో ఆ రీతిగా ఆయన మరలా తిరిగి వచ్చును. ఆయన తిరిగి వస్తాడు. ఆకాశం తెరవబడటం, మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. స్టెఫను శిష్యుడు కాదు, స్టెఫన్ పరిచారకుడు, డీకన్. ఇద్దరు డీకన్స్ బ్రహ్మాండంగా పరిచర్యలు చేశారు. పిలుపు ఒక ఆయన, ఈయన ఒక ఆయన. పిలుపు చేసిన పరిచర్య మీకు ఇందాక చెప్పలేకపోయాను. ఆ నపుంసకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకు బిల్మరియా చెప్పాడు, ఒకసారి పరిగెత్తుకుంటూ పోయాడని. అక్కడికి పోయి ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ పోయి అబద్ధాలు చెప్పలా, పరిగెత్తుకుంటూ పోయి ఇంకొకరి మీద సాడీలు చెప్పలా. యెషయా గ్రంథం తీశాడు. యెషయా గ్రంథం ఆయనకు అర్థం కాకపోతే ఆడ వాడిన మాట ఏందో తెలుసా? అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో నోరు తెరిచి వాక్యం చెప్పాడు. నోరు తెరిచి అంటాడు, నోరు తెరిచి వాక్యం చెప్పాడు. అంటే ఏంది? ఆయన నోటి నిండా వాక్యం ఉంది. అర్ధరాత్రి కదిలించి చెప్పమంటే కూడా చెప్తాడు. నేను ఇప్పుడు సిద్ధపడిగాను వస్తానన్నాడు, అర్ధరాత్రి కదిలించినా కూడా వాక్యం చెప్పేస్తాడు. ఏం చేశాడు? కొలసి 3:16 హృదయం నిండా వాక్యం నింపుకున్నాడు. ఏ నిమిషమైనా చెప్పగలడు, నిద్ర లేసైనా చెప్పగలడు. నోరు నింపుకుంటే అది వస్తుంది. అది నింపుకున్న తర్వాత ఆకాశం తెరవబడటం, మేఘముల మీద ఆయన వెళ్ళటమే కాదు, మనం తీసుకొస్తాడు. చూద్దాం. ఇప్పుడు ఇంకొక మాట మనం దేవుని వాక్యంలో మనం చూద్దాం. 11వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 1వ దశలోనికి 4 మొదల ముందు. ఇది మనం అందరూ చనిపోయినప్పుడు మనం చదివే భాగం. ఆ భాగంలో ఏముందో ఈరోజు మనం చూద్దాం. 1 దశలోనికి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని చూడు. మనం అందరికీ చెప్తాం మళ్ళా లేస్తారు. యేసునందు నిద్రించిన వారిని తిరిగి లేస్తారు. ఇక్కడ అది నేర్చుకోవాలి మనం. దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరం. ఆర్భాటముతోనూ ప్రధాన దూతల శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చుట క్రీస్తునందుని మృతులైన వారు మొదట లేతులు. ఆ మీదట సజీవులైన వారు నిలిచి ఉండుట మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొందుము. ఆకాశము మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. చూశారా? ప్రభు ఎట్లా పోయాడో మనం కూడా అట్లనే కొనిపోబడతాం. ఎంత స్పీడో, ఆత్మ ఎంత స్పీడ్లో వెళ్ళిపోతాం. చూశారా? చెప్పను చనిపోయినప్పుడు ఎంత స్పీడ్లో పోయిందో తెలుసా ఆత్మ? ఆయన 3వ ఆకాశం పరలోకం ఇంకా రాలా. ఆయన 2వ రాకడ వచ్చి కొత్త భూమి కొత్త ఆకాశం కలిసి మార్చినాక పరలోకం వస్తుంది. అది ఒకసారి చెప్తాను. 40 ఏళ్ళ పరిపాలనలో అందులో అంతా వస్తుంది. ఇవన్నీ అయిపోయినాక మళ్ళా ప్రకటన కొంత చెప్పి, ఆ ప్రకటనలో చెప్పేటప్పుడు 1000 ఏళ్ళ పరిపాలన గురించి చెప్తాను. అది ఇక్కడికి జరుగుతుంది. ఆయన ఆకాశాన్ని ఎత్తుకొని పోయాడు. దేవుడు లేచి నిలబడ్డాడు యేసుప్రభు. అపోస్తల కార్యంలో మనం చూస్తే స్టెఫను రాళ్ళతో కొట్టాడు. సమాధి లేదు, ఏం లేదు, రాళ్ళతో కొట్టాడు. అంతా ముక్కలు అయిపోయినాయి శరీరం. ఆయన తీసుకుపోయి ఎవరు సమాధి చేయలేదు. కానీ ఆయన ఆత్మ ఎట్లా వెళ్ళిపోయింది, ఎంత స్పీడ్లో వెళ్ళిపోయిందో. యేసుప్రభుని చూసేసాడంట. ఆయన ఆహ్వానించాడు యేసుప్రభు. ఆత్మ శరీరాన్ని ధరించుకొని
దీనికి ఆధారం 2 కొరింథీ 5. ఈ గుడారం శిథిలమైనాక శిథిలము కాని మరి ఒక శరీరం, మహిమ శరీరం ధరించుకుంటాం. ఆ మహిమ శరీరం ఎట్లయిపోద్ది? యేసుక్రీస్తు ఎలా ఆరోహణుడు అయ్యాడో అదే రీతిగా ఎత్తబడతాం, వెళ్ళిపోద్ది. నేను కన్ను మూసుకున్న వెంటనే బాడీ నేల మీద పడిపోద్ది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది, మహిమ శరీరంకి వెళ్ళిపోతాడు. క్రైస్తవుడికి నిరీక్షణ ఉండి క్రైస్తవుడు కావాలి. నేను బతికేది కాదు, చావటం నాకు మేలు. అదే మనకు నేర్పించాడు అపోస్తలుడైన మన పౌలు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే అదే నాకు లాభం. ఏంది నా లాభం? నేను బాడీని వదిలేసి ఒక చొక్కా, ఒక ట్రౌజర్, ఒక చీర, మన దానిలాగా దీన్ని విడిచివేసి మహిమతో కూడిన శరీరాన్ని ధరించుకొని ఎలా ఆకాశం తెరవబడిందో నీ కోసం కూడా ఆకాశం తెరవబడుతుంది. ఆకాశంలో వెళ్ళిపోతాడు. ఆయన మనకు ఒక పరలోక పట్టణాన్ని కూడా సిద్ధపరుస్తున్నాడు. తెలుసుకున్నామా? యేసు ప్రభు చెప్పిన మాట ఎప్పుడైనా మర్చిపోతున్నారా? మీ హృదయాలు కలవరపడవద్దు. తండ్రి యందు విశ్వాసం ఉంచారు, నా యందు విశ్వాసం ఉంచండి. నేను మీ కొరకు ఏం చేయబోతున్నాను? స్థలము సిద్ధపరచబోతున్నాను. నేను ఉండే స్థలంలో మీరు ఉంటారు. దశలోనికి పత్రికలు ఏమంటాడు చూడండి, ఆఖరి మాట ఏమంటాడు? 17వ వచనంలో కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరిని ఒకడు ఆదరించుకొనుడి. చూసారా? చావు మేలు. కొంతమంది భక్తులు మాజీ పాపలు మాలాంటి వాళ్ళం అందరం మంచి మరణం మేము దేవా అంటాం. మమ్మల్ని వంచు సాతాను వాళ్ళ నుండి కావా. మేము బతికినప్పుడు మంచిగా చూడటం కాదు, మేము చచ్చిపోయేటప్పుడు మంచిగా చూడాలి. ఎందుకంటే ఆ నిత్య రాజ్యంలోనికి, ఆ వైభవము కలిగిన పట్టణంలోనికి మనం వెళ్ళాలా. ఆయన మేఘారూఢుడై మళ్ళా వస్తాడు మన దగ్గరికి. ప్రకటన 1:7 చూస్తారు, ఏమంటాడు? ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రత్యేక నేత్రములు ఆయన చూచును, ఆయన పొడిచిన వారు చూచెదరు కదా, అందరూ చూచెదరు, రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్ అన్నాడు. ఆయన మేఘాల మీద వస్తాడు, ఆకాశంలో మనల్ని మేఘాల మీద తీసుకుని పోతాడు. ఈ రీతిగా మనం పోవాలి అనుకుంటే తీతు గ్రంథం 2:11 ఆఖరి భాగం చూద్దాం. అది ఆ వచ్చిన మీకు దాంట్లో కొంచెం ధ్యానించి మనం ఇంకా ఈ దినం పాఠంలో ముగిద్దాం. తీతు పత్రిక అందరూ తీద్దాం. 2వ అధ్యాయానికి వద్దాం. తిమోతి తర్వాత తీతు ఉంటుంది. 2వ అధ్యాయం 11వ వచనాన్ని నుంచి చూద్దాం. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకర్త ఆయన దేవుని కృపా ప్రశిక్షమై మనము భక్తిహీనత, ఇహలోక సంబంధమైన దురాశలు విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షతను కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో ఏమంటాడు అక్కడ అంటే స్వస్థత శరీరమా? ఎవడమ్మా చెప్పింది? తలనొప్పి లేకపోతే ఎవరి దగ్గర పరిగెడతారు? తల ఇట్ట అంటారు, దెయ్యం వచ్చినట్టు వాడు ఇట్టబడి ఇట్ట అంటాడు. ఏం శరీరానికి ఎందుకు స్వస్థత? శరీరానికి మనం శరీరంలో ఉన్నప్పుడు ఈ శరీరానికి ఎన్ని రోగాలు వస్తాయి? ఈ శరీరం ఆహారం వలన వస్తాయి, మనం చెరుపుకోవటం వలన వస్తాయి, మేము దాన్ని చక్కగా ప్రేమించకపోవటం వలన వస్తాయి. కొన్నిసార్లు మేము రాత్రి పగులు తిరుగుతూ ఉంటాం కదా, కొన్నిసార్లు అది వస్తుంది. బలహీనతలు వస్తాయి, శరీర బలహీనతలు. అవి ఏమీ లేవు. బుద్ధికి స్వస్థత కావాలి, దీనికి కాదు స్వస్థత. ఇది స్వస్థత లేకుండా చనిపోయినా పరలోకానికి పోతాం. కానీ ఇది స్వస్థత పొంది ఈ బుద్ధి చెడిపోతే పరలోకానికి పో. నీ బుద్ధి నా బుద్ధి గడ్డి తినే బుద్ధి అయితే అది నరకాన్ని తింటుంది. నీ బుద్ధి నా బుద్ధి మంచి బుద్ధి అయితే ఆ బుద్ధి పరలోకానికి వెళ్తుంది. కాబట్టి నీవు నేను అడగవలసింది శరీర స్వస్థత కాదు, నా బుద్ధి స్వస్థత.
సమయం ఉందా? సమయం ఇంకొక 2-3 నిమిషాలు ఉంటుంది అంతే. ఏంటంటే బుద్ధి తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చింది. వాడికి బుద్ధి అంటే మీకు కొంచెం పిల్లలకు యవనస్తుల కోసం చెప్తున్నా, ఇదివరకు చెప్పా, ఇప్పుడు చెప్తున్నా. బుద్ధి వచ్చింది అని రాశాడు అంతే. బుద్ధి అంటే ఏంటి? వాడికి బుద్ధి రావటం 3 పనులు చేశాడు తెలుసా? ఒక పని ఏం చేశాడు? నాకు ఆ సాతానుడు, ఆ పందులు నేర్పేవాడు అధికారి కాదు, నా తండ్రి అధికారి. నా తండ్రి చెప్పే మాట ఇట్టే కానీ ఇక వాడు చెప్పే మాట. రెండవది ఏం బుద్ధి వచ్చింది? ఈ పందులతుంటే ఏమిటి, ఈ బురదలో ఉండి తీసుకెళ్తే బాగున్నట్టు కనపడతాయి మనకు. మళ్ళీ పోయి ఎక్కడ పడతాయి? బురదలోనే పడతాయి. ఒక గుంట కొట్టేస్తే ఇంకొక గుంటలో పడతారు కొంతమంది. చూసారా? ఏ గుంట దొరికితే ఆ గుంటలు పడిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. దొరికిన గుంట ఏదైనా కానీ, ఎంత చెడ్డదన్నా కానీ, ఎంత మురికిదన్నా కానీ, దానికి ఎడ్యుకేషన్ లేకపోయి ఏమన్నా లేకపోయి గుంట అయితే సార్, పందికి గుంట కావాలా? చూసారా? ఈ పందులతో నేను సహాబాసు. నేను అది అక్కడ దొరికిన గుంటలు ఆడబడిపోతుంది, ఆ బుద్ధంతా పూసుకుంటుంది. మూడవది ఏంది? ఈ పందులు తినే పొట్టు నేను తింటానా? ఎందుకు? బైబిల్లో రాయబడింది షడ్డకు మెషక్ అబెద్నెగోములు బబులోని ఆహారం తినలేదు వాళ్ళు, బబులోని తాగలేదు వాళ్ళు, బబులోని వంటకాలు, బబులోని మాంసం జీవితాలు, త్రాగులు ఏటిని సేవించేశారు వాళ్ళు. అవన్నీ తీసేసుకున్నారు. అవి నేనెందుకు తాగుతాను? నా శరీరానికి ఎందుకు ఇస్తా వాటిని? నా శరీరం అది చేయదు. 3 మంచి తీర్మానాలు బుద్ధి వచ్చినప్పుడు చేస్తారు. అందుకే స్వస్థ బుద్ధి కలిగి, ఇంకా ఏం చెప్తాడో చూసి వెళ్ళిపోదాం. స్వస్థ బుద్ధి కలిగి ఏమన్నాను? స్వస్థ బుద్ధి, నీతి, భక్తి బతుకుతుండడం వలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలు ఆసక్తి గల ప్రజల కోసం పవిత్రపరచుకొని తన హత్తుకొని చేసుకుంటకు తానే మన కొరకు అర్పించుకున్నాడు. ఆయనే మన కోసం అర్పించుకున్నాడు. మనం ఆయనకు అర్పించుకోవాలి. చూద్దాంరా దేవుని వాక్యంలో మన మనసు తెరవబడాలి. అది సంకుచిత భావాలు ఉండకూడదు, సైతాన్ భావాలు ఉండకూడదు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాస్త్రం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణం పట్టువాని కంటే తన మనసును స్వాధీనపరచుకునేవాడు శ్రేష్ఠుడు. రెండవది, ఈ మనసు అనే నడుముకు సత్యం అనే గట్టి కట్టాలి. ఈ తరకు ఏమని ఉందో తెలుసా? రక్షించబడ్డామని చాలామంది చెప్తారు. పిచ్చోడా, నువ్వు రక్షించబడితే ఏం చేయాలా? రక్షణకు శిరస్త్రానం ఉండాలా, తలంపులు కంట్రోల్ చేసుకుని ఉండాలి. శిరస్త్రానం లేని రక్షణ ఏం రక్షణ? అది నువ్వు నోటితో చెప్పేట, మనసుతో చెప్పాలి. రెండవది, ఆ మనసు తెరవబడిన తర్వాత నీ నోరు తెరవబడాలి దేవుని వాక్యం కొరకు, నీ జీవితంలో దేవుడు ఉన్న సాక్ష్యం కొరకు. కొంతమంది అడిగితే ఏ రోజు రక్షించబడ్డావు, నువ్వు ఏ మీటింగ్లో రక్షించబడ్డావు అంటే, ఏ మీటింగ్లో జరిగిపోయిన రక్షణ అది. ఆనందంగా వస్తున్నాం, ఆనందంగా వెళ్ళిపోతున్నాం, మళ్ళీ పోయినాక మళ్ళీ పాత పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. ఎక్కడ రక్షించబడ్డాం? మనకు మనం చెప్పుకోవాలి. మనం ఏది మనం చూపిస్తాం. ఆ వాక్యంతో నింపబడాలి మన. తర్వాత ఆకాశం నీ కొరకు నా కొరకు కూడా తెరవబడుతుంది. ఆయన ఎలా ఆరోహణుడయ్యాడో ఆ రీతిగా మనం కూడా తెరవబడతాం. తలవచ్చుకుందామా? ఒక్కసారి ఒక్క నిమిషం నన్ను నేను ఆలోచించుకుంటా. ఎందుకంటే మీకు చెప్పి నేను నరకానికి పోతే నేను కాలేదు, నా కుటుంబం కాలేదు. అట్లనే మీరు కూడా ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పుడే మంచి దినం. యేసు ప్రభు దగ్గరకు వస్తే చాలు, దేవా నా మనసు తెరువు, నా నోరు తెరువు, తండ్రి నువ్వు నా కోసం ఆకాశం తెరువు, నా కోసం ఆకాశం తెరువు. ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన గొప్ప దేవా, మేము కావాలని కోరుకున్న దేవా, చెడిపోయి దారి తప్పి దరిద్రులమై మా మానసిక స్థితి బాగులేక బేజారుతున్న మా జీవితాలను సరిచేయాలని, వాటిని తెరవాలని, వాటిని శుద్ధి చేయాలని వచ్చిన మా రక్షకుడు
మేము మీకు అప్పగించుకోవటానికి సహాయం చేయండి తండ్రి. ఏమి చేయబడలేదు, మా మనసు నీ వైపు తిప్పుకుంటే చాలు, నువ్వు మార్చుకుంటావు, మారు మనసు ఇస్తావు, మారు మనసు కలిగిస్తావు, ఉన్న మనసును తీసేస్తావు తండ్రి, ఒక నూతన మనసుని ఇస్తావు. అలాంటిది మా అందరికి ప్రసాదించమని మేమందరం కూడా తండ్రి నరకానికి పోకుండా అందరం కూడా నిత్య జీవానికి వారసులం వగినట్టు మమ్మల్ని సిద్ధపరచమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.